అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మైదానంలో భారత్ పాక్ సమరం అంటేనే భావోద్వేగాల ప్రవాహం. అది సీనియర్ జట్టైనా జూనియర్ జట్టైనా గెలవాలనే కసి ఆటగాళ్లలో ఎక్కువ ఉంటుంది. అయితే దుబాయ్లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా పరాజయం కంటే మన కుర్రాళ్ల అతి ప్రవర్తనే ఇప్పుడు బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఆటలో ఓడిపోవటమే కాకుండా క్రమశిక్షణ తప్పటంపై బోర్డు గుర్రుగా ఉంది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాక్ బౌలర్లు భారత బ్యాటర్స్ని స్లెడ్జింగ్తో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వారిని ధీటుగా ఎదుర్కోవడంలో తప్పులేదు, కానీ భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మహత్రేలు చేసినటువంటి హావభావాలు హద్దులు దాటాయనే బీసీసీఐ భావిస్తోందట. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి ఆటగాళ్లకు తన షూ చూపిస్తూ చేసిన సంజ్ఞలు చర్చనీయాంశంగా మారాయి. డిసెంబర్ 22న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందని సమాచారం. జూనియర్ స్థాయిలో ఉన్న ఆటగాళ్లు దూకుడు కంటే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. షూస్ చూపించడం వంటి చర్యలు భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని బోర్డు భావిస్తోంది. స్లెడ్జింగ్కు బదులిచ్చే క్రమంలో బ్యాటర్లు తమ అసలు లక్ష్యం మీద దృష్టి కోల్పోయారని ఆగ్రహంతో ఉంది. అదేవిధంగా త్వరలో జరగబోయే అండర్-19 వరల్డ్ కప్లో ఇలాంటి ప్రవర్తన వల్ల జట్టుకు పెనాల్టీలు పడే అవకాశం ఉందని, దీనిని ఇప్పుడే అరికట్టాలని బోర్డు నిర్ణయించింది. ఓటమికి గల సాంకేతిక కారణాలతో పాటు ఆటగాళ్ల క్రమశిక్షణపై హెడ్ కోచ్ హృషికేష్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మహత్రేలు బీసీసీఐ ప్రశ్నించనుంది. ఒకవేళ బోర్డు వీరి తీరును తీవ్రంగా పరిగణిస్తే వైభవ్ వంటి యువ ఆటగాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వటం లేదా రాబోయే టోర్నీల ఎంపికలో కఠిన నిబంధనలు విధించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక భారత్ గెలుపోవటముల కంటే క్రమశిక్షణకే పెద్దపీట వేస్తుందని బీసీసీఐ తీసుకుంటున్న ఈ చర్యలు నిరూపిస్తున్నాయి. పద్ధతి తప్పి ఆడే 100 విజయాల కంటే హుందాతనంతో కూడిన ఆటనే భారత్కు ఇంపార్టెంట్ అని బోర్డు గట్టిగా సంకేతాలు ఇస్తోంది. పాక్ కవ్వింపులకు పాల్పడితే ఆటతోనే సమాధానం చెప్పాలి తప్ప అనవసర హావభావాలతో కాదని మన కుర్రాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. గతంలో ఆసియా కప్లోనే కాకుండా అనేక సందర్భాల్లో పాక్ ఆటగాళ్లు సీనియర్ టీంను కూడా ఇలాగే రెచ్చగొట్టాలని చూశారు. కానీ మన ప్లేయర్లు వారి కవ్వింపులకు నోటితో కాకుండా బ్యాటుతో సమాధానం ఇచ్చి పాక్ నోళ్లు మోయించారు. మైదానంలో ఎదురుదాడి చేయటం అంటే అనవసర సంజ్ఞలు చేయటం కాదు, పరుగుల వర్షం కురిపించి ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయటమేనని వారు నిరూపించారు. జూనియర్లు కూడా తమ సీనియర్ల నుంచి ఆ సంయమనాన్ని, ఆ పట్టుదలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.